స్టూడెంట్స్ దిస్ ఈజ్ కేరళ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ క్వార్టర్ ఇయర్లీ ఎగ్జామినేషన్ అంటే మీకు క్వార్టర్ ఇయర్లీ ఎగ్జామినేషన్ సిలబస్ ఏదైతే ఉందో సో ఆ యూనిట్స్లోంచి మీకు ఇంపార్టెంట్ 8 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. సో వాటిని కానీ మీరు ఫాలో అయితే మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే మీరు పబ్లిక్ ఎగ్జామ్లో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే ఈ క్వార్టర్ ఇయర్లీ ఎగ్జామ్స్లో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేయాలి. ఎందుకంటే ఐపీ మార్క్స్ కూడా మనకి ఇంపార్టెంటే. బికాజ్ ఆఫ్ ఎంసెట్ తీసుకోవచ్చు, లేదంటే టీఏపీ సెట్ తీసుకోవచ్చు. దాంట్లో కూడా మీకు 25% వెయిటేజ్ అయితే మార్క్స్ వెయిటేజ్ అయితే ఉంది కనుక సో ఖచ్చితంగా మీరు చదవాల్సిందే. ఓకేనా. సో మరి వీడియోలోకి వెళ్దాం. ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ 2, 4 అండ్ 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1 to 6th చాప్టర్స్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ జనరల్గా మీకు చాప్టర్ వైజ్ వెయిటేజ్ బేస్డ్ అని అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఫస్ట్ చాప్టర్ ఏంటంటే అటామిక్ స్ట్రక్చర్ అండి. సో దీంట్లో మీకు ఎక్కువగా 8 మార్క్స్ అడుగుతుంటాడు కనుక మీకు ఇక్కడ 8 మార్క్స్లో 3 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ 3 క్వశ్చన్స్ కానీ మీరు చదువుకుంటే ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ఏంటంటే బోర్స్ మోడల్, అలాగే నెక్స్ట్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఫస్ట్ క్వశ్చన్ అండి. సెకండ్ వన్ తీసుకుంటే క్వాంటమ్ నెంబర్స్ అండి. థర్డ్ వన్ ఏమో డిఫరెన్సెస్ బిట్వీన్ ఎమిషన్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఇచ్చాడు ఇక్కడ. సో ఆ రెండింటికి డిఫరెన్సెస్ రాయాలి. అలాగే నెక్స్ట్ ఇందులోనే బి తీసుకుంటే వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్ అని ఇచ్చాడు. సో ఇందులో బోర్స్ మోడల్ లిమిటేషన్స్ అయితే మీరు రాయాలి. ఓకే, ఇది ఫస్ట్ చాప్టర్లో ఉండే 4 క్వశ్చన్స్ అండి. ఈ 4 క్వశ్చన్స్ కానీ మీరు నేర్చుకుంటే సో ఖచ్చితంగా మీకు ఒక పబ్లిక్లో ఒక ఎస్ఏ క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఇవి క్లాసెస్ కంప్లీట్ అయిపోయి ఎప్పుడో. సో అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అవి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా. సో అలాగే సెకండ్ చాప్టర్ ఏంటి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి. సో దీంట్లో కూడా వెయిటేజ్ 8 మార్క్సే. అంటే దీంట్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో చూడండి ఫస్ట్ వన్ ఏంటంటే రైట్ అండ్ ఎస్ఏ ఆన్ ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అని ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటంటే పీరియాడిక్ ప్రాపర్టీ. ఈ పీరియాడిక్ ప్రాపర్టీస్ మీకు ఇక్కడ ఎన్ని అడుగుతాడంటే ఇక్కడ 5 ఇచ్చాం మనం, వాడు ఎగ్జామ్లో అయితే 3 అడుగుతాడు. అటామిక్ రేడియస్ ఇచ్చాము, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఇచ్చాము, అయనైజేషన్ ఎనర్జీ ఇచ్చాము, ఎలక్ట్రోనెగటివిటీ ఇచ్చాము, అలాగే మెటాలిక్ నేచర్ ఇచ్చాము. వాడు ఎగ్జామ్లో మీకు ఎన్ని 3 అడుగుతాడు. వాడు ఏ 3 అడిగితే మీరు వాటికి ఆన్సర్ రాయాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటంటే సిక్స్త్ వన్ డిఫైన్ IE1 అండ్ IE2 వై IE2 ఈజ్ గ్రేటర్ దెన్ IE1 ఫర్ గివెన్ ఆటమ్ అన్నాడు. డిస్కస్ ది ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ IE ఆఫ్ ఎన్ ఎలిమెంట్. అండ్ ఫ్యాక్టర్స్ కూడా మీరు రాయాలి. 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆ 5 కూడా రాయాలి. ఓకేనా. సో ఇప్పుడు టోటల్ మీకు 6 ఎస్ఎస్ కనిపిస్తున్నాయి కదా. ఈ 6 ఎస్ఎస్ కానీ మీరు కంప్లీట్ చేయగలిగితే మీకు పబ్లిక్ ఎగ్జామ్లో 2 ఎస్ఎస్ అనేవి పక్కాగా వస్తాయి. ఇందులో మీకు ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా. ఇవి కూడా మన ఛానల్లో క్లాసెస్ అయిపోయి ఇవి కూడా మీకు ఉంటాయి, డిస్క్రిప్షన్లో ఉంటాయి, అవి కూడా మీరు చూడొచ్చు. అలాగే నెక్స్ట్ థర్డ్ లెసన్ ఏంటంటే కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్లో మ్యాక్సిమం ఇచ్చే ఒకే ఎస్ఏ ఉంది, అది ఏంటంటే హైబ్రిడైజేషన్. ఎస్ అండ్ పి ఆర్బిటాల్స్తో వచ్చే హైబ్రిడైజేషన్ ఏంటి అంటే SP2 SP3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. ఇది ఎక్కువగా తెలంగాణ బోర్డుకి ఇస్తూ ఉన్నాడు. ఏపీ బోర్డుకి అయితే 4 మార్క్సే ఇస్తూ ఉన్నాడు. కనుక ఏపీ స్టూడెంట్స్ కూడా చదవండి, మంచిది. ఇన్ కేస్ ఇచ్చాడంటే మరలా మీరు లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. తెలంగాణ స్టూడెంట్స్ అయితే పక్కగా చదవాల్సిందే. ఓకేనా. ఇది ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ తీసుకుంటే కెమికల్ బాండింగ్లో మీకు ఇంపార్టెంట్ ఏముంటాయంటే 4 మార్క్స్ ఉంటాయి. ఈ కెమికల్ బాండింగ్ 4 మార్క్స్ కానీ మీరు తీసుకుంటే చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే ఏమి ఇచ్చాడంటే స్టేట్ ఫ్యాజన్ రూల్స్ అండ్ గివెన్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అన్నాడు. ఫ్యాజన్ రూల్స్ ఒకటి. అలాగే సెకండ్ వన్ ఏంటంటే డైపోల్ మూమెంట్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ PCl5 మాలిక్యూల్. నెక్స్ట్ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ SF6 మాలిక్యూల్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ విత్ వన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వాట్ ఈజ్ హైడ్రోజన్ బాండింగ్, ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్. ఓకేనా. ఈ 6 అయితే ఫస్ట్ 6 ఇంపార్టెంట్. అలాగే ఒకటి ఎక్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ది మీన్డ్ బై టర్మ్ బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ దానికి డెఫినేషన్ రాయాలి. అండ్ క్యాలిక్యులేట్ ది బాండ్ ఆర్డర్స్ ఇన్ ది ఫాలోయింగ్ N2 O2 O2 ప్లస్ O2 మైనస్. ఓకేనా. వీటికి బాండ్ ఆర్డర్స్ అనేవి మీకు డైరెక్ట్ రాసేయచ్చు, వీటికి డయాగ్రామ్స్ ఏం అవసరం లేదు. ఓకేనా. ఇవి ఏంటి అంటే కెమికల్ బాండింగ్లో ఏంటి ఇంపార్టెంట్ 4 మార్క్స్ అండి. సో ఇది ఏపీ స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా ఇవి చదువుకుంటే మీకు 4 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఓకేనా. పక్కగా 4 మార్క్స్ వస్తాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టద్దు.
అలాగే నెక్స్ట్ లెసన్ ఏంటంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కానీ తీసుకుంటే చూడండి, ఇందులో ఇంపార్టెంట్ 4 మార్క్స్, ఇందులో 6 మార్క్స్ వెయిటేజ్ పబ్లిక్లో, ఇవి 4 మార్క్స్ ఇప్పుడు ఇస్తాను, నెక్స్ట్ 2 మార్క్స్ ఇప్పుడు ఇస్తాను. చూడండి, ఫస్ట్ వన్ ఏంటంటే డిరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. నెక్స్ట్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ అండ్ డెడ్యూస్ లాస్. మీకు ఇక్కడ ఇచ్చాడు చూడండి, డెడ్యూస్, బాయిల్స్ లా, చార్లెస్ లా అండ్ గ్రాహమ్స్ లా, ఓకేనా, అండ్ డాల్టన్స్ లా ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ అన్నాడు. సో ఇందులో మీకు ఎగ్జామ్లో, పబ్లిక్ ఎగ్జామ్లో ఓన్లీ 2 లాస్ ఇస్తారు, 4 ఎవరు, ఓకేనా. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏది అంటే రైట్ ది పాస్లేట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఓకేనా, కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ ఫస్ట్ 4 కానీ చదివిస్తే మీకు సరిపోతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మరొకటి, డిఫైన్ ఆర్ఎంఎస్ అండ్ యావరేజ్ అండ్ మోస్ట్ ప్రాబుల్ స్పీడ్స్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్, గివ్ దేర్ ఇంటర్ రిలేషన్షిప్ అన్నాం. సో ఇది ఏంటంటే ఎప్పుడు అడగలేదు, బట్ దేనికైనా అంటే ఇంపార్టెంట్ అంటే కాదు కానీ, బట్ అందరూ చదువుకుంటేనే బెటర్. డల్ స్టూడెంట్స్ అయితే అవసరం లేదు, అంటే కొంచెం మార్కులు వస్తే సరిపోతాయి అనుకున్న స్టూడెంట్స్ మాత్రం చదవాల్సిన అవసరం లేదు, ఓకేనా. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, మన దగ్గర ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 100% సిలబస్ స్టడీ మెటీరియల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి, అవి పీడిఎఫ్స్ అండి. వీటి వల్ల బెనిఫిట్ ఏంటంటే, అంటే మన దగ్గర ఉన్నాయి ఏంటంటే మ్యాథ్స్ 1A 1B 2A 2B, ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, బయాలజీ అయితే లేవండి. అయితే వీటి వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఈజీగా మ్యాథ్స్లో అయితే మీరు 65 to 75 స్కోర్ చేయొచ్చు, ఫిజిక్స్లో అయితే 50 to 60 స్కోర్ చేయొచ్చు, కెమిస్ట్రీలో అయితే 50 to 60 55 ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. ఇది ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. మీకు ఎవరికైనా కావాల్సి వస్తే మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అలాగే 4 సబ్జెక్ట్స్ 120 రూపీస్ మాత్రమే. ఇది ఫస్ట్ ఇయర్కైనా సెకండ్ ఇయర్కైనా సేమ్ కాస్టే, ఓకేనా. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే మెసేజ్ చేయండి, ఓకేనా. వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇప్పుడు మనం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో 2 మార్క్స్ అయితే ఇప్పుడు మీరు క్లారిటీగా చూడొచ్చు. చూడండి, వాట్ ఈజ్ అన్ ఐడియల్ గ్యాస్, ఓకేనా. సో అలాగే గివ్ ది వాల్యూ ఆఫ్ గ్యాస్ కాన్స్టెంట్ కనిపిస్తుంది, అలాగే స్టేట్ గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ కనిపిస్తుంది. సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ అండి. ఖచ్చితంగా ఇవి మీరు చదువుకుంటే పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చే ఒక్కటే వస్తుంది మీకు. ఇక్కడ క్వార్టర్ ఎగ్జామ్స్లో అయితే ఒక 2-3 ఇచ్చినా మీరు ఆశ్చర్యపోకలేదు, ఎందుకంటే వెయిటేజ్ తక్కువ ఉంటుంది కనుక ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. ఇవన్నీ ఇంపార్టెంటే, ఇవన్నీ 2 మార్క్స్ కూడా ఇంపార్టెంటే. సో ఖచ్చితంగా అయితే వీటిని మీరు నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే బెటర్గా ఉంటుంది, ఓకేనా. మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఇవి ఏంటంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఉండే 2 మార్క్స్ అండి. నెక్స్ట్ లెసన్ కూడా చూద్దాం. నెక్స్ట్ వన్ ఏంటి అంటే స్టాయిక్యోమెట్రీ. స్టాయిక్యోమెట్రీలో 4 మార్క్స్ అండి. ఇందులో మీకు ఎక్కువగా ఉండే ఏంటంటే ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా మీద ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీకు క్లియర్గా చూడండి కనిపిస్తుంది, పర్సంటేజ్లు కనిపిస్తున్నాయి, కాంపోజిషన్ ఇస్తాడు, మీకు ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములాని క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఓకే, ఇవి కూడా మన ఛానల్లో ఉన్నాయి, సో అవి కూడా మీరు చూడొచ్చు, డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా అవి కూడా ఉంటాయి. అలాగే ఆక్సిడేషన్ స్టేట్స్ కూడా 2 మార్క్స్కి అడుగుతుంటాడు, 4 మార్క్స్కి అడుగుతుంటాడు. అయితే ఎక్కువగా అడిగేవి ఏంటంటే బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఎసిడిక్ మీడియము, బేసిక్ మీడియం. ఈ ఎసిడిక్ మీడియం, బేసిక్ మీడియం ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎసిడిక్ మీడియం ఎక్కువగా అయితే ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. సో మీరు ఒకటి చేస్తే ఇంకోటి సేమ్ మోడలే కనుక చాలా ఈజీగా చేయొచ్చు. ఇవి ఏంటంటే 4 మార్క్స్ అండి. నెక్స్ట్ స్టాయిక్యోమెట్రీలో 2 మార్క్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను, ఓకేనా. చూడండి, ఇక్కడ స్టాయిక్యోమెట్రీ 2 మార్క్స్ అని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇందులో మీకు ఒకటి పక్కగా అయితే ఎగ్జామ్లో వచ్చేస్తుంది. 13, 14, 15 ఇక్కడ మీరు క్వశ్చన్స్ కానీ మీరు తీసుకుంటే ఇవన్నీ డైరెక్ట్ చిన్న ఆన్సర్స్ ఉండే క్వశ్చన్సే, ఓకేనా. వీటిని క్లియర్గా అంటే ఇప్పుడు మీరు చదివిస్తే మీకు పబ్లిక్ ఎగ్జామ్లు మరి ఇంక ఎక్సెస్ కూడా మీరు చదవాల్సిన అవసరం లేదు, ఓకేనా. అంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే వాళ్ళకి అంటే మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుంది. కొత్తగా ఎవరైనా చూస్తే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి, మీకు బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది. ఆ తర్వాత మీరే ఎగ్జామ్ తర్వాత కామెంట్ చేస్తారు పక్కగా, ఓకేనా. ఇవి ఏంటి అంటే స్టాయిక్యోమెట్రీలో ఉండే 2 మార్క్స్ అండి. సో ఖచ్చితంగా వీటిని నేర్చుకుంటే బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ థెర్మోడైనమిక్స్లో మీకు 4 మార్క్స్ అండి. థెర్మోడైనమిక్స్ లాస్ట్ వరకు, ఈ లెసన్ వరకు మీకు సిలబస్ ఉంది, తర్వాత మరి లేదు, ఓకేనా. ఇక్కడ చూడండి, హీట్ కెపాసిటీ అండ్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ ఒకటి ఇచ్చాడు, ఇది ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ రెండు ఇంపార్టెంట్. అలాగే వాట్ ఈస్ ఎంట్రోపీ, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్,
ఈ 4 మార్క్స్ అండి. ఎక్కువగా మీకు ఇందులో ఫస్ట్ 2 అడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత ఉన్నయన్నీ మ్యాక్సిమం రేర్ ఎక్కడో రేర్‌గా అడుగుతుంటాడు. ఇప్పుడు మీరు 2 మార్క్స్ కూడా చూడొచ్చు. డిఫైన్ ఏ సిస్టమ్ అని, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఓకేనా, డెల్టా హీట్ సైన్స్ అడుగుతుంటాడు. ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, హెస్ లా ఆఫ్ హీట్ కాన్స్టెంట్ డెఫినిషన్ కూడా అడుగుతుంటాడు. స్టేట్ అండ్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇచ్చాడు. అంటే థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ 3 లాస్ ఉంటాయి కదా, సో అది. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ క్లాసెస్ వీడియోస్ కావాలంటే మీకు అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, సో దానికి మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా. ఇవి ఏంటంటే మ్యాక్సిమం మీకు ఇవి మీరు చదువుకుంటే కెమిస్ట్రీలో ఈ క్వార్టర్ ఎగ్జామినేషన్లో కూడా అవుట్ ఆఫ్ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. బట్ అక్కడ ఇన్ కేస్ మీ సార్స్ ఏమైనా వెయిటేజ్ మారిస్తే వీటితో పాటు ఇంకా ఎక్సెస్ ఏమైనా ఉంటే చదువుకోండి, ఓకేనా. సో మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో ఖచ్చితంగా అయితే స్టూడెంట్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.